హాయ్ అండి, వెల్కమ్ టు మై ఛానల్. ముందుగా ఎవరైనా ఫస్ట్ టైం ఈ ఛానల్ చూస్తూ ఇంకా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకుండా చూస్తున్నట్లయితే ప్లీజ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంకా ఇవాల్టి వీడియోలో అయితే సమ్మర్లో మాత్రమే దొరికే మామిడికాయల్ని సంవత్సరం మొత్తం ఎలా నిల్వ చేసుకోవాలో చూపిస్తానండి. చాలా సింపుల్ అనమాట. ఇంకా చాలా మందికి తెలిసే ఉంటదండి, కానీ తెలియని వాళ్ళు ఎవరైనా ఉంటారని ఈ వీడియో అయితే షేర్ చేస్తున్నాను అనమాట. ఇలా చేసి పెట్టుకున్నారంటే సంవత్సరం మొత్తం కూడా పప్పులలో వేసుకోవడానికి ఇంకా చింతపండు వాడుకోకుండా చాలా బాగా ఉపయోగపడుతుందండి. ఇలా చేసి పెట్టుకున్నారంటే సంవత్సరం మొత్తం కూడా ఎప్పుడు కావాలంటే అప్పుడు మామిడికాయ ఫ్లేవర్ని ఎంజాయ్ చేయొచ్చు. ఇంకా లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదాం పదండి. ఫస్ట్ అయితే పుల్లటి మామిడికాయలు తీసుకొని శుభ్రంగా కడిగేసుకోవాలి. అంటే మనం పచ్చడి పెట్టుకుంటాం కదా, ఆ మామిడికాయలు తీసుకోవాలి. మామిడికాయల్ని ఇలా శుభ్రంగా కడిగేసి ఇప్పుడు మామిడికాయల పైన ఉండే తేమ మొత్తాన్ని పొడి క్లాత్ తీసుకొని మంచిగా తుడిచేసుకోండి. ఇలాంటివి ఏమైనా ప్రిపేర్ చేసుకునేటప్పుడు ఖచ్చితంగా తేమ తగలకుండా చూసుకోండి. ఇలా తుడుచుకున్న మామిడికాయ ముక్కలకి ఫస్ట్ అయితే పైన తోలు మొత్తాన్ని పీలర్తో మంచిగా పీల్ చేసేసుకోండి. ఇలాగే మిగిలిన మామిడికాయలన్నింటిని కూడా చక్కగా తుడిచేసుకొని పైనుండే తొక్క మొత్తం తీసేసుకొని ఆ తర్వాత చిన్న చిన్న ముక్కలుగా అయినా కట్ చేసుకోవచ్చు. లేదంటే ఇలా కొబ్బరి తుడుము పట్టుకునే దాంతో మనం ఆలు చిప్స్ చేసుకుంటాం కదా, అలా చిప్స్ లాగా తురిమేసుకోవాలి. ఇలా సన్నటి స్లైసెస్ లాగా తురిమేసుకున్నారంటే తొందరగా ఎండుతాయండి. ఒకవేళ మీకు ఎండ బాగా వస్తుంది అనుకుంటే కనుక పొడవు ముక్కల్లాగా కూడా కట్ చేసుకోవచ్చు. ఇలాగే మిగిలిన మామిడికాయలన్నింటినీ కూడా స్లైసెస్ లాగా కట్ చేసుకొని ఏదైనా కాటన్ క్లాత్ పైన వేసి మంచి ఎండలో 2-3 రోజులు ఎండబెట్టుకోవాలన్నమాట. ఖచ్చితంగా ఎండలోనే ఎండబెట్టుకోవాలన్నమాట. అప్పుడే మనకు సంవత్సరం మొత్తం నిల్వ ఉంటాయి అన్నమాట. మొత్తం ఎండిపోయిన తర్వాత ముక్కలైతే ఇలా ఉంటాయి చూడండి. ఇలా ఎండిపోయేంత వరకు ఎండబెట్టుకోవాలి. ముక్కలన్నీ ఎండిపోయి గలగల అనాలన్నమాట. అలా గలగల అయిన తర్వాత ఏదైనా జిప్ లాక్ కవర్లో వేసుకొని పెట్టుకున్నారంటే సంవత్సరం మొత్తం నిల్వ ఉంటాయండి. ట్రై చేయండి. ఇలా చేసి పెట్టుకున్నారంటే సంవత్సరం మొత్తం కూడా మామిడికాయ ఫ్లేవర్ని ఎంజాయ్ చేయొచ్చు. ఇంకా ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ ఒక లైక్ చేయండి. ఇంకా మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి. కొత్తగా చూస్తున్న వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి. థ్యాంక్ యూ.